వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం అనుకున్నట్టుగానే జరుగుతోంది. మొదట హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్, నిన్న సంతోష్ రావు, ఇప్పుడు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్గా తీసుకున్న సిట్టు దానికి సంబంధించిన ఒక స్టింగ్ దొరికింది కాబట్టి దాన్ని పట్టుకొని ఇప్పుడు గట్టిగా లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుంచో మనకు వినిపిస్తోంది మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్ అన్నదంతా కూడా కేసీఆర్ కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనూ వాళ్ళు చెప్పినట్టుగానే నడిచింది అన్న దానికి సంబంధించి ప్రతి ఒక్కరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇప్పటిదాకా దానికి సంబంధించిన ఆధారాలు దొరకని నేపథ్యంలో కేవలం అధికారుల వరకు మాత్రమే వచ్చి ఆగిపోయారు. కానీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరకే వెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏం పరిణామాలని తీసుకొస్తోంది, ఎలాంటి పర్యవసానాలకు అది కారణమవుతుంది, నిజంగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశము రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతుంది అన్న నేపథ్యంలో అరెస్టులు ఉంటాయా, అరెస్టులు ఉంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఉంది అన్న దాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఈ కేసు సంబంధించి స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. తను కూడా ఒక కంప్లైంటెంట్, ఆయన కూడా సొంతంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఈ మొత్తం ఇష్యూని ఒకసారి మనము విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అరుణ్ గారు. అరుణ్ గారు నమస్తే. నమస్తే అండి. ఓవరాల్గా చూస్తే మొదటి నుంచి మీరు ఆరోపిస్తున్నట్టుగాను లేకపోతే చాలామంది భావిస్తున్నట్టుగాను ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంశం అన్నది కేసీఆర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ మధ్యలోనే ఉంది అన్నది చాలామంది చెప్పే ప్రయత్నం చేశారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసిందే కాబట్టి జస్ట్ ఒకసారి అంటే ఇప్పుడు కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు అంటే ఇది ఫైనల్ ఒక యాక్ట్గా మనం భావించవచ్చా? ఇన్వెస్టిగేషన్ రీచ్ పీక్, పతాక స్థాయిని చేరింది ఇది. రేపు కేసీఆర్ చెప్పే సమాధానాలను బట్టి ఆయన ముద్దాయిగా మారే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ రాహుల్ అనే ఒక విలేకరిని ఉద్దేశించి గత సంవత్సరం మాట్లాడినప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసే అధికారం కూడా వాళ్ళకు ఉంటది అని తానే చెప్పిండు. డిస్ట్రాయ్ చేయొచ్చు కానీ పీరియాడికల్ గా దాని రికార్డు మొత్తం డిస్ట్రాయ్ చేయమని ఏం లేదు. వాయిస్ క్లిప్స్ ను ఏదైతే డాటా ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు కానీ ఎందుకు ఇక్కడ ఏ ఫోన్ ను ఎప్పుడు ట్యాప్ చేసినారు, ఎంతసేపు ట్యాప్ చేసినారు, ఎవరెవరు విన్నారు, ఎవరెవరికి ఇది ఇవ్వబడ్డది అనే రికార్డు మాత్రం ఉండాలి. ఆ రికార్డును కూడా డిస్ట్రాయ్ చేయమని కాదు టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్తుంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ముఖ్యమంత్రిగా ఏదైనా చెయ్యొచ్చు, 100% ఇన్ఫర్మేషన్ సోర్స్ తీసుకోవచ్చు కానీ దాన్ని పర్సనల్ గా వాడుకోనికి లేదు, తన అవసరాలకు వాడుకోనికి అవకాశమే లేదు. అది కదా చెప్పాల్సింది. ఆ విషయం చెప్పకుండా పార్టీ అవసరాల కొరకు వాడుకున్నారు. ఇక్కడ పార్టీ అవసరాల కొరకు వాడుకున్నారు. వేలాది మంది, లక్షలాది మంది ఫోన్లను వినడం జరిగింది. అవన్నింటినీ కూడా రికార్డు మెయింటైన్ చేయలేదు. రాష్ట్ర హోం సెక్రటరీ కానీ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతులు కానీ ఉండాలి. ఎంతమంది అయినా వినొచ్చు, లక్షల మంది వినొచ్చు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ కన్వర్సేషన్ కూడా వినొచ్చు, వద్దన్నోళ్ళు ఎవరు లేరు. కానీ దేర్ మస్ట్ బి ఏ ప్రొసీజర్. రాజ్యాంగ అధినేత అయిన ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి ఆ రికార్డులేవి లేకుండా ఎవరైతే తనకు అనుకూలంగా వ్యవహరించారో వాళ్లకు విచిత్రంగా పదవులను, పెద్ద పెద్ద పదవులను అర్హత లేకుండా వాళ్ళను నియమించి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రత్యర్థుల మీద పైచేయి సాధించాలనుకున్న ఏ కుయుక్తి అయితే ఉందో ఏడా రికార్డులు లేకుండా కట్టర్లు పెట్టి కట్ చేయమని చెప్పలేదు. టెలిగ్రాఫ్ యాక్ట్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్ట్రాయ్ చేయమని కూడా ఎక్కడ చెప్పలేదు. డిస్ట్రాయ్ చేసినట్టు రికార్డు ఉండాలి. అయితే ఒక పాయింట్ చెప్పండి మీరు. ఈ సిఆర్పిసి 160 ప్రకారం వీళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు. సో ఆ నోటీసుల అర్థం ఏంటి? ఎందుకు 160 ప్రకారం వీళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళని? అంటే వీళ్ళని సాక్షులుగా పరిగణిస్తున్నారు అనుకోవాలా లేకపోతే అనుమానితులుగా పరిగణిస్తారా? అసలు సిఆర్పిసి 160 ఏం చెప్తుంది? 160 సిఆర్పిసి ప్రకారం ఎవరినైనా కూడా క్వశ్చన్ చేయొచ్చు. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళకు ఆ కేసుతో సంబంధం ఉందా లేదా అని డిసైడ్ చేసుకోగలిగేది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. విచక్షణాధికారాలు ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా విచక్షణాధికారంలో చొరబడలేదు. కొన్ని వందల వేల సందర్భాల్లో కూడా చెప్పింది ఇన్వెస్టిగేషన్ మే గో ఆన్ టు నాట్ టు అరెస్ట్ అని మాత్రమే ఇస్తుంది. అంటే ఎవరికీ లేదు అధికారం. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన అధికారి ఎవరైతే ఉంటారో ఆ స్థాయిలో ఉండే వాళ్ళు మాత్రమే, అంటే ఒకవేళ ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు చేయొచ్చు అంతే తప్ప డీజీపీ కానీ రాష్ట్ర హోంమంత్రికి కానీ హోం సెక్రటరీకి కానీ ఎవరికి అధికారం ఉండదు. అందులో పార్టిసిపేట్ అందులో పెట్టి ఏలు పెట్టి అధికారం ఎవరికి ఉండదు. ముఖ్యమంత్రి అయినా సరే ఉండదు. ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఎవరి మీద అయినా అనుమానాలు వచ్చి ఎవరికైనా దీంతో సంబంధం ఉందన్నప్పుడు వాళ్ళను క్వశ్చన్ చేసే అధికారం 160 ఇస్తుంది. 160 ప్రకారం దాని తర్వాత కేసుకు అవసరం అనుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్
వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఒకవేళ ఉంది అంటే ఖచ్చితంగా మెమో జారీ చేస్తారు. ఆ మెమో ప్రకారం అక్యూజర్ కింద మార్చి అరెస్ట్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే నోటీస్ కేసీఆర్ అంటే ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పిన ప్లేస్లో లేకపోతే ఆయనకు ఎక్కడైతే కంఫర్ట్ ఉందో అక్కడే విచారిస్తామని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఆయనని అలా విచారించాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే స్టేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? కేవలం వయసు రీత్యా మాత్రమే అది కారణమా, లేకపోతే వేరే ఏమైనా ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందనే బేస్గా ఏమైనా చేస్తున్నారా? ఏంటి మీ విశ్లేషణ ఏంటి దానిపైన? ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ముఖ్యమంత్రి కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, చట్ట పరిధిలోకి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిండ్రండి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ ముందు ఇదే కేసులో హాజరై ఆయన గతంలో తను ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ కూడా వెంకటగిరి గారి ముందు చెప్పి వెళ్ళడం జరిగింది. మొదటి సీట్ లోనే, రెండో సీట్ కాదు. ఏసీపీ స్థాయి అధికారి ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినారు. మరి మాజీ ముఖ్యమంత్రికి ఏం ప్రివిలేజెస్ ఉంటాయి? ఏ ప్రివిలేజ్ ఉండదు. ఆయన కేవలం శాసనసభ్యుడు, ఒక ప్రతినాయకుడు మాత్రమే అసెంబ్లీలో. అంతకు మించి వేరే ఏ అధికారాలు కూడా ఏజ్ ఫ్యాక్టర్ ఏం అక్కడ వర్కౌట్ అవుతుంది? కేవలం ఏజ్ ఫ్యాక్టరీ. ఒక సీనియర్ సిటిజన్ కాబట్టి ఆయనను అడిగినారు అంతే. ఫామ్ హౌస్ లో విచారిస్తామన్న దాన్ని రూల్డ్ అవుట్. నోటీస్ లో లేనే లేదు అసలు. హైదరాబాద్ పరిధిలో మాత్రమే అన్నారు. క్లియర్ గా ఉంది. హైదరాబాద్ పరిధిలో మీరు చెప్పిన ప్లేస్ వెల్ ఇన్ అడ్వాన్స్ ముందే చెప్పమన్నారు. అంటే రేపు ఉదయం 11 గంటలకో రేపు ఉదయం 2 గంటలకో నేను వీడికి వస్తా, మీరు ఆడికి రాండి అని చెప్పడానికి లేదు. ఆయన రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఆయన ప్లేస్ నోటిఫై చేయాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా చేస్తేనే తప్ప లేదు అంటే ఆయన స్టేషన్ పోవాల్సిన సందర్భం కూడా ఎదురు కావచ్చు. ఇక ఫైనల్ ఒక పాయింట్ చెప్పండి. మీరు స్టార్టింగ్లో ఇన్వెస్టిగేషన్ చేసి జరిగిన విధానాన్ని చూస్తే ఇది ఎక్కడికి ఒక తీరు తెన్ను లేకుండా పోతుంది అని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఇట్లా పేర్లు వచ్చేటప్పటికి ఇది సరైన డైరెక్షన్లో వెళ్తుంది అన్నది విశ్లేషణ వినిపించే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఫైనల్గా ఏం జరగబోతుంటారు? సార్, అది కేసు సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అనే వ్యక్తి వచ్చి నాకు బెయిల్ ఇవ్వండి అని అడిగిన సందర్భం నుంచి మాత్రమే ఇంటెన్సిఫై అయింది. దట్టు కస్టోడియల్ ఎంక్వైరీకి ఎప్పుడైతే సిట్ సుప్రీంకోర్టును అడిగిందో డిసెంబర్ 2025 నుంచి ముందుకెళ్తుంది. ఇక్కడ ఇంకో కొన్ని విషయాలు చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, మోహిత్ రావు అనే వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్. అదే మోహిత్ రావు ప్రభాకర్ రావు కేసును మూవ్ చేయడం జరిగింది. అంటే ఈ చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్తే ఇప్పుడు కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే ఆయన దాఖలు చేసిండు. అంటే వీళ్ళంతా ఒక్కటే అనే అర్థం కావాల్సింది అందరికి. అదే మోహిత్ రావు ప్రభాకర్ రావు పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. అంటే ప్రభాకర్ రావును తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అనేది అందరికి అర్థమవుతుంది ఇక్కడ. అంటే డిసెంబర్ నుంచి మాత్రమే, గత 2 నెలలు కూడా పూర్తి కాలేదు. దాదాపు 40 నుంచి 50 రోజులు మాత్రమే అయింది కేసు పూర్తి స్థాయిలో. ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, కస్టోడియల్ విచారణ వచ్చిన తర్వాత దీంట్లో ఉన్న సీరియస్నెస్ గుర్తుపట్టి ఐపీఎస్ అధికారులతో 100 మంది ఐపీఎస్ అధికారులు మరో 3 అధికారులతో కలిపి ప్రత్యేకంగా కొత్త సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి మాత్రమే కేసు ముందుకెళ్ళింది తప్ప మిగతా అంతకు ముందు ప్రతి ఒక్కరూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రభాకర్ రావు మీద నెపం పెట్టి ప్రభాకర్ రావు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పిలిపించిందో అప్పటి నుంచి మాత్రమే కేసు ముందుకెళ్తుంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. ఓవరాల్గా చూస్తే మాత్రం కేసీఆర్ దగ్గర దాకా వచ్చి ఇప్పుడు ఆగింది. కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే 3 వ్యక్తులు కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లు, దానికన్నా ముందు ప్రభాకర్ రావు గారివ్వండి, మిగిలిన వాళ్ళు చెప్పిన సమాచారము, వీటన్నింటినీ క్రోడీకరించి కొత్త ఒక క్వశ్చనే రెడీ చేసుకుంటారు. అది రేపు 3 o'clock తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగే ఆయనతో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 3 o'clock తర్వాత ఆయనతో మాట్లాడితే ఆయన ఏం సమాధానం చెప్తారు, వాటికి వీటికి ఉన్న సారూప్యత ఏంది, విభిన్నమైన పాయింట్స్ ఏంటన్న దాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చి ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపే అవకాశం ఉందని చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఈ పరిణామాల్ని ప్రజలు ఎలా చూస్తారు, ఆ ప్రజలు చూసేదాన్ని బట్టి ఆ ఫలితాలు ఎలా దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు.